గరికపాటి నరసింహారావు ప్రముఖ ప్రవచనకర్త, మంచి మాటలు బోధిస్తూ అంటే కొంత హిందూ దేవీ దేవతలపైన మాట్లాడటం, హిందూ సమాజాన్ని మేల్కొల్పడం, హిందువులపైన కొంత వాళ్ళని మోటివేట్ చేసే విధంగా ఉండడం ఆయన ప్రవచనాలు ఉంటూ ఉంటాయి. చాలా సందర్భాలైన ప్రవచనాలు అనేక వివాదాలకు దారితీశాయి. మతాలకు సంబంధించిన ఇష్యూస్ పైన కొంతమంది మహిళలు ఫీల్ అయ్యారు, కొంతమంది కంప్లైంట్స్ ఇచ్చారు. బయటికి సోషల్ మీడియాలో వాళ్ళు కూడా తమ ఒపీనియన్ షేర్ చేసుకున్నారు. మహిళల్ని డిగ్రేడ్ చేసి మాట్లాడుతున్నారని చెప్పి అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఒకే ఎత్తు అయితే ఇప్పుడు ఏకంగా బీద మధ్యతరగతి పిల్లల యొక్క భోజనంపై కూడా గరికపాటి మాట్లాడడం చాలా సిగ్గుచేటు అంటున్నారు బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలు. మా పేద పిల్లలు వెళ్ళి అక్కడ భోజనం చేస్తుంటే ఆ భోజనం పైన మీరు మాట్లాడతారంటూ ఆగ్రహం వెలగక్కుతున్నారు. మధ్యాహ్నం భోజనం పైన మాట్లాడిన మాటలు ఇప్పుడు కాంట్రవర్సీకి దారితీశాయి. ఆయన ఏదో క్లారిటీ ఇచ్చే విధంగా ఒక పోస్ట్ కూడా పెట్టారు, కానీ ఇట్స్ నాట్ యాక్సెప్టెడ్. మీరు డైరెక్ట్గా ఈ వీడియోలో కనపడుతున్నట్టుగా అది కాదని డైరెక్ట్గా చెప్పేసాడు, క్షమాపణ కోరండి అన్నట్టుగా చాలామంది డిమాండ్ చేస్తున్నారు. స్కూల్లో అన్నీ ఫ్రీగా ఇస్తే శోభనం పెళ్లి కొడుకులా తయారవుతారన్నారు గరికపాటి. పిల్లల్ని శోభనం పెళ్లి కొడుకు అనడం ఒక తప్పు, తిండిపై ఉన్న శ్రద్ధ చదువుపై ఉండడం లేదంటూ గరికపాటి ఆగ్రహం వెళ్ళగక్కుతూనే ప్రభుత్వ పెద్దలకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నా వీడియోలు తప్పకుండా చూస్తారు కాబట్టి మీరు ఉచిత భోజనం పెట్టకండి, చదువు మాత్రం చెప్పండి, వస్తే వస్తాడు, చస్తే చేస్తాడు అంటే పిల్లల్ని, పేదరికంలో ఉన్న పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి వాళ్ళు చదువుకుంటున్నారంటే వాడు వస్తే వస్తాడు, చస్తే చేస్తాడు, కానీ తిని మాత్రం పెట్టకండి అంటున్నాడు. అది సామాజిక బాధ్యత. ప్రభుత్వాలు చేయాల్సినటువంటి ముఖ్యమైన పని విద్యను అందించడం, వారికి మంచిగా పౌష్టికాహారాన్ని అందించడం, ఇవన్నీ పక్కన పెట్టేసి తిండి పెట్టకండి అంటున్నారు. సకల సదుపాయాలు ఉన్నాయంట. మరి ఆ సకల సదుపాయాలు ఉన్న దాంట్లో ఇటువంటి వాళ్ళ పిల్లలు ఎందుకు చదువుకోరు? మరి మీరెందుకు ఓన్లీ పెద్ద పెద్ద స్కూళ్ళు 1, 1, 2, 2 అనే స్కూళ్ళకి ఎందుకు పంపిస్తారు? ఇక్కడ సకల సదుపాయాలు ఉన్నాయి కదా. గుడ్డు, ఇక మధ్యాహ్నం కోడిగుడ్డు పెట్టడం కూడా మహాపాపం అంట. గరికపాటి వ్యాఖ్యలపైన ఇప్పుడు తీవ్రమైన దుమారం రేపుతోంది. గరికపాటి కామెంట్స్ పైన విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. అగ్రవర్ణ కుల అహంకారం అంటూ గరికపాటి పైన మండిపడుతున్నారు. విద్యార్థులకి అన్నం పెట్టడం తప్పు ఎలా అవుతుందని ఫైర్ అవుతున్నారు. తన వ్యాఖ్యల్ని వక్రీకరించారంటూ గరికపాటి ఒక పోస్ట్ కూడా పెట్టారు. బిఫోర్ ఐ కంటిన్యూ ఈ డిబేట్ని స్టార్ట్ చేసే ముందు ఒకసారి గరికపాటి మాటలను చూద్దాం, గరికపాటి ఏమన్నారో చూద్దాం. సో మీరు కూడా గరికపాటి మాటలు వినండి, కామెంట్ చేయండి. ఇఫ్ ఇట్ ఆల్ మీరు రియాక్షన్స్ బట్టి మీకు ఫోన్ కాల్స్ కూడా ఆన్ చేస్తాను నేను. ఒకసారి గరికపాటి మాటలు విందాం. వాళ్ళల్లో మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మిధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల్లా. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కోడిగుడ్డు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి. కొడుకుడు కోసం వస్తావు నువ్వు. ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కల్లా. ఎన్ని గుడ్లు వెళ్ళాయి, ఎన్ని గుడ్లు మిగిలే, ఎన్ని గుడ్లు మధ్యలో పేలే, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇంక ఇప్పుడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకు భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవలేదు, మానేమానండి. అంటే పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కి కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడు వాడు? విద్యార్థికి ఎన్ని సౌకర్యాలా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. పైగా అందులో బల్లి పడింది, పిల్లి పడింది, పడదా? ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? ధార పోస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు? ఇక్కడ నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. ప్రభుత్వం పని ఏమిటంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలందరూ వింటారు నా కెమెరా ద్వారా కాబట్టి చెబుతున్నా, ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదండి. మేము ఖచ్చితంగా చదువు చెప్పిస్తాం, నీ జీవితానికి బాధ్యత వహిస్తాం. నీకు నమ్మకం ఉంటే రా, లేకపోతే వెళ్ళిపో. ఈ మాట అనే దమ్ము లేదు ఎవరికి. ఎందుకంటే అందరికీ మళ్ళీ ఎన్నికలు రావాలి, మళ్ళీ మనవ రావాలి, మళ్ళీ మనవ రావాలనే దరిద్రం వదిలిపోతే ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ నువ్వే ఎందుకు రావాలి? ఇంకొకడు వస్తాడు, నీకు అనవసరం. గాడిద గుడ్డు, కోడిగుడ్డు ఆ పిల్లల్ని పట్టుకొని వస్తే వస్తాడు, లేదంటే లేదు, చదివితే చదువుతాడు, లేదంటే లేదు, చదువు మాత్రమే ఇస్తామంటున్నాడు. ఆ స్కీమ్ని స్టార్ట్ చేసిందే ఈ స్థాయిలో. ఉచితంగా ప్రభుత్వాలు డబ్బులు లేవంట, ప్రభుత్వాల దగ్గర డబ్బులు లేవు, ఉచితంగా ఎందుకు ఇవ్వాలంటున్నారు? ఉచితంగా స్వామీజీల పేరుతో రూపాయికి ఎకరాలు ఇవ్వచ్చు. ఉచితంగా స్వామీజీల పేరుతో అప్పనంగా ప్రభుత్వ భూములను దోచుకొని ఇష్టం వచ్చినట్టుగా మఠాలు ఏర్పాటు చేయవచ్చు, అది తప్పు కాదు. కానీ పిల్లలకు, బడుగు బలహీన వర్గాల పిల్లలకి, చాలా అట్టడుగు వర్గాల పిల్లలకి, ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళే పిల్లలకి తిండి